ఇక కేటీఆర్ పై రాళ్ల దాడి భైంసా రోడ్ షోలో ఘటన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భైంసా పర్యటనలో పర్యటించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలదారంలో ఉన్న కొందరు వ్యక్తులు ముసుగులో వచ్చి కేటీఆర్ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు స్వాములకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కేటీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తుండగా స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా కేటీఆర్ ప్రసంగిస్తుండగా రాళ్లు టమాటాలతో దాడి చేశారు. సభలో ఉన్న వారికి ఆ రాళ్లు తగిలాయి. దీంతో రాముడు ఇలానే దాడులు చేయమని చెప్పాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అదుపులో చేశారు. ఇదేనండి మరిగా ఇది ఎక్కడ చెప్పండి, ఇది ఎక్కడ చెప్పండి? జై శ్రీరామ్ అనుకుంటా ఆయన జై తెలంగాణ అంటా ఉంటే వీళ్ళు రాళ్ళు ఇసరడం, టమాటాలు ఇసరడం, జై శ్రీరామ్ అనుకుంటా. మరి ఇది ఎంతవరకు కరెక్టో చెప్పాలి. ఇక బీజేపీ వాళ్ళు కూడా మీటింగులు పెడతా ఉన్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీటింగ్లు పెడతా ఉన్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. దగ్గర పడ్డాయి కాబట్టి ఎన్నికలు, ప్రచారం టైం కూడా అయిపోవస్తూ ఉంది కాబట్టి ప్రచారం చేసుకుంటారు. ఎవరి పార్టీ వాళ్ళు, ఎవరు ఆశ వాళ్ళది, ఎవరి ఆశ వాళ్ళది. మరి రాళ్లతో దాడి చేసేటటువంటి ఇదేనా? ఇప్పుడు మీరు అంతా కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ బట్టలు వేసుకొని వచ్చి మరి ఎట్లా మీరంతా దేవుని బిడ్డలు అవుతారు? ఎట్లా మీరంతా కూడా రాముడి గారి విధేయులు అవుతారు? మీరంతా చెప్పుండ్రి, రాముడి వారి బిడ్డలు ఎట్లయితారు మీరంతా? ఇట్లా ఇట్లా చేయమని చెప్పిర్రా? దేవుడు చెప్పిండా మీకు ఇట్లా చేయమని? ఇగో నిన్న కేటీఆర్ పై రాళ్లతోటి దాడి, అక్కడ ఎక్కువ శాతం పోలీసులు కూడా వచ్చి కొద్దిగా సంరక్షించంగా. ఇగో ఇక్కడ చేతులలో చూడండి, ఇంకో చేతుల రాయి. ఇంత దారుణంగా మరి ఎవరు చేయమని చెప్తా ఉన్నారు ఇవన్నీ? మరి ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నది కాదా? కామారెడ్డిలో రోడ్డెక్కిన రైతన్నలు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్. కొనరు వాళ్ళు, కానీ కొంటున్నామని మాత్రం చెప్తారు. కొంటున్నామని చెప్తారు, అన్ని కొంటున్నామని చెప్తారు, పైసలు వేసేస్తామని చెప్తున్నారు, కానీ కొనరు.